ఏం చేయమంటావు రషెల్లి? ఆయనకి ఎంత చెప్పినా మారతలేడు. ఆడు మళ్ళా తాగత్తా అని వేండు, మళ్ళా తాగచ్చి నన్ను కొడతాడు. నా రాతేగింత రాచిండు ఆ దేవుడు. అట్లా అనకక్క, ఈసారి ఆయన కొట్టక ముందే నువ్వే తిరిగొట్టు. ఇది నేను చూడలా. నేనా? నేనెట్లు కొడతా చెల్లి? గంత ధైర్యం నాకెక్కడుంది? ధైర్యం అందరికి ఉంటది అక్క. అదే నువ్వు ఒక 90 వేసినావు అనుకో, ఆ ధైర్యమే డబల్ అవుతుంది. అప్పుడు శ్రీకాంత్ నువ్వు ఫుల్ కొట్టచ్చు. అట్లనే ఆ షాపును కూడా 4 తలిగిచ్చి మందే అమ్మకుంటే నీతోనే అవుతుంది అక్క. నా మొగుడు మారడానికి నేనేదంటా జీతలక్ష్మి, నువ్వు చెప్పినట్టు ఇప్పుడే దుకాణంలోకి పోయి 90 తాగుతా. అట్లనే ఆ షాపోడు ఇంకోసారి మందమ్మకుంటే ఎత్తా. ఒక 90 పోయి. ఎవరి దాకా నీ మొగుడు బొత్తగా ఆగిపోయిందిగా, మళ్ళా పంపించిండా? నేను అడిగింది అని కాదు, నాకు నాకు అక్క నువ్వు అడిగింది థమ్సప్ స్ప్రైట్ కాదు, 90 మతుండే అడుగుతానవా? నాకు మతుండే అడుగుతానా? పొయ్యిరా. పోతా ఇన్ని రోజులు మొగోళ్ళు తాగుతారు అనుకున్నా, ఆడోళ్ళు కూడా తాగుతారా? హే ప్రభు, ఏ క్యాయే అల్లం రబ్బా ఓసే ఉంది మరి. ఓసి అయినా మంచిదే, గోసి అయినా మంచిదే. పోయి పోయి. సరే. నీళ్ళు తీసుకొస్తా. 90 ఏది? తాయినా ఏమిటండి మీరు మాట్లాడేది? కచ్చ తాగినవా? ఇన్ని రోజులు మొగుడే కచ్చగాడు అనుకున్నా, అని పిల్లం కూడా కచ్చదే. ఇంకో 90 పోయి. వాక మంద అనుకుంటున్నావా, చెరుపతి నీళ్ళు అనుకుంటున్నావా? ఏమో గుట్ట తాగబడుతుంది. కొన్ని నీళ్ళన్నా పోసుకో అక్క. ఇంత కచ్చ తాగా నా జీవితంలో నేను ఎప్పుడు ఇవ్వలే. నువ్వు పోయిరా, పోయి బస్ పోయి. ఇంకో 90 పోయి. ఇంకో 90 పోయిరా. 90 లేదు, ఏం లేదు. ఇవరికే 3 90 తాగినావు. పైసలు ఇచ్చి ఇటుకెళ్ళి పో, నువ్వు పో. సరే రారా, బయటికి రా. ఎందుకక్క బయట కంపర్ లేదా? బయటకి రా. ఏమైందాక? నేను అడుగుతానేమో లేదా. నా మూడు తాగేటప్పుడు పోతూనే ఉంటావు. ఇంకోసారి నా మొగడు అడిగినా కూడా ఏం చెప్తావు? లేదా నేను చెప్తా అక్క, ఉన్నా లేదని చెప్తా. కోరు కూడా పోయ్యా. ఈ పంత చిత్తపడి చేసేది రాయ్యా. ఇంకొకసారి ఎవ్వరి కళ్ళు అయ్యా, ఈ ఊళ్ళోనే కళ్ళమ్మని రాయ్యా. ఒక మొగోడు ఇంకో మొగోడిని ఎడగొట్టంగా చూసినా గానీ ఒక ఆడది ఇంకో ఆడదాన్ని ఎడగొట్టంగా ఫస్ట్ టైం చూస్తాననే. గదినికి తాగమని చెప్తావా అనే. ఇప్పుడు అట్లా చెప్పేపాటికే దానికి ధైర్యం వచ్చి అని పొట్టు కొడుతుంది. ఇంకోసారి దాని జోలికి అత్తడాడు అస్సలు రాడు. అది కూడా నిజమే గాని అక్క ఎయ్యక్క అన్ని ఇంట్లో ఉన్నాడు గుంజుకొచ్చి మరి దాన్ని. సరే రారా నా మొగడా, ఇలా నువ్వు నేను చూసుకున్నాను. రారా. పోయమ్మ, ఫేస్ టు ఫేస్. ఇదేందా? అరే ఏందిరా మీ అమ్మ గిట్ల ఎత్తాంది? దాని ఇంట్లో తీసుకురాపు, అందరు చూస్తారు, ఇజ్జత్ పోతుంది. అరే నీకు దండం పెడతా, పిలుచుకురాపురా. అరే పిలిచి తినబడతలేదు. అరా నా మొగడా, రారా. నీకు దండం పెడతా, లోపలికి రాయే. అందరు మైలు చూస్తారు, ఇజ్జత్ పోతుంది. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. అబ్బో ఇలా పిల్లగానికి ఇజ్జత్ వచ్చేసి వచ్చిందా? నువ్వు బయటకు వస్తావా, నేను లోపలికి రావన్నారా?
ఇది ఎలా నన్ను ఇష్టపెడతలేదు. నేను ఎట్లయినా బతులో ఇంట్లో పట్టుకొస్తా. ఇంట్లో కొట్టినా మంచిది. ఇలా నీతో షటిల్ ఆడుకుంటుందా? సిటీ ఆడతావా? ఆడితే ఆడేవి కానీ ఇంట్లో ఆడేవి రాయే, అందరు చూస్తారు. అంతేగా అంతేగా. లోపల ఆడితే ఏం మజా ఉంటదిరా, బయట ఆడితేనే మజా ఉంటది. నేను ఎట్లా ఆడుతున్నానో అందరు చూస్తారు. దా బయటికి రా. అయ్యక్కయ్ డబ్ల్యూడబ్ల్యూ ఆడు. తంతే సిగ్గు రావాలి. ఏయ్ తన్ను. నేను కష్టపడి మిషన్ కుట్టి సంపాదించిన పైసలన్నీ ఎత్తుకపోయి తాకుంటూ నన్నే కొట్టి నీకు కూరలంటి పెట్టన్నారు. పొట్టకి దండం పెడతారు. కూరడకుండా మంచిదే, కారం ఎక్కువ తింటా.